రాష్ట్రాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, అయినా వారి తలరాత్రి మాత్రం మారటం లేదు. స్వరాష్ట్రంలో సైతం వారి చిరకాల వాంఛ నెరవేరటం లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందనుకున్న లెదర్ పరిశ్రమకు పట్టిన గ్రహణం అస్సలు వేయటం లేదు. దీంతో చర్మకారు వృత్తిదారులకు నిరాశ మిగులుతోంది. ప్రారంభోత్సవానికి నోచుకొని నిజామాబాద్ జిల్లా లెదర్ పార్క్పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఎప్పటికప్పుడు అధికార పార్టీల ప్రకటనలు, అధికారుల హెడావిడి, ఆ తర్వాత అంతా గప్చుప్. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది నిజామాబాద్ జిల్లా లెదర్ పార్క్ దుస్థితి. భూమి అందుబాటులో ఉన్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. చర్మకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో లెదర్ పార్క్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండడం, ఆ కుటుంబాల నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశం, చర్మ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంగా లెదర్ పార్కుకు అంకురార్పణ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించినట్లయింది. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ నిరుపయోగంగా మారింది. లెదర్ పార్క్ వల్ల వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయిలో లీడ్ క్యాప్ మూతపడే పరిస్థితి వచ్చిందంటే వీటి పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. మేము అప్పుడు 2003, 2004లో జిల్లాలో మేము ఒక 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. వాస్తవంగా ఇది ప్రారంభమైతే ఇక్కడ 12,000 మందికి ఉద్యోగ ఉపాధి హామీ దొరుకుతుంది. పని స్పీడ్గా జరగడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము 20% నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 80% నిధులు ఇస్తాయి ఈ తోళ్ల పరిశ్రమలకు. రాష్ట్రంలో 24 పార్కులు ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క పార్కు కూడా అభివృద్ధికి నోచుకోలేదు, కట్టడం జరగలేదు, ఎక్కడ ఎవరికి ఉపాధి హామీ ఇయ్యలే. అది కాకుండా ఈ తోళ్ల పరిశ్రమ కోసం కేటాయించిన స్థలాలు కూడా దురాక్రమణకు గురవుతున్నాయి. పార్కులు దళితుల కోసం కేటాయించినాయి కాబట్టి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 18 లెదర్ పార్కులలో ఆర్మూర్ లెదర్ పార్క్ ఒకటి. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా మల్లెమడుగు, నల్లగొండ జిల్లా దండేపల్లి, మెదక్ జిల్లా దుద్దెడ, కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, మహబూబ్ నగర్ జిల్లా ఇనుకంటల్లో లెదర్ పార్కులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో 2003 ఆగస్టు 20న శంకుస్థాపన చేశారు. లెదర్ పార్కుకు జిరాయత్ నగర్, యానంగుట్ట ప్రాంతంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. చర్మకారులకు శిక్షణ ఇవ్వడానికి పెద్ద రేకుల షెడ్లు నిర్మించారు. కుట్టు మిషన్లు తెప్పించారు. కొంతమందిని ఎంపిక చేసి కొందరికి చెన్నైలోని ఫుడ్ పార్క్ శిక్షణ సంస్థల్లో, మరికొందరికి హైదరాబాద్లోని చెప్పులు, బ్యాగులు తదితర చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇప్పించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో పాటు ఇక్కడ మరికొంతమందికి శిక్షణ ఇప్పించారు. తర్వాత లెదర్ పార్క్లను పట్టించుకునే వారే కరువు అయ్యారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లీడ్ క్యాప్ ఎండీ వి సైదా, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంచాలకులు అరవింద్ తదితరులు వచ్చి ఈ పార్క్ను పరిశీలించారు. 10 కోట్లు వెచ్చించి పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ తతంగమంతా జరిగి ఏడాదైనా మళ్లీ కదలిక లేదు. దీంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పార్క్ లక్ష్యం నెరవేరడం లేదు. రాష్ట్ర స్థాయిలో లీడ్ క్యాప్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. లీడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా లెదర్ పార్కులు ఏర్పాటయ్యాయి. లీడ్ క్యాప్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండగా లెదర్ పార్కులను పట్టించుకునే వారే కరువు అయ్యారు. లెదర్ పార్క్ పునరుద్ధరణకు 50 కోట్ల ప్యాకేజీ అవుతుందని, పార్క్ ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో చూపడం లేదని చర్మ వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులను కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వాగ్దానాలు కాకుండా లెదర్ పరిశ్రమను ఓపెన్ చేయించాలని కోరుతున్నారు. పరిశ్రమపై గంపెడు ఆశలు పెట్టుకుని దాదాపు 2,000 మంది జీవిస్తున్నారు. పరిశ్రమను ఓపెన్ చేయించి మా బ్రతుకులను బాగు చేయాలని కోరుతున్నారు చర్మ వృత్తిదారులు. ఈ లెదర్ పార్కులను ఇట్లా ప్రారంభించి దీని మీద దృష్టి పెడితే గవర్నమెంట్ కనుక కనీసం కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అంతదాకెందుకు ఈ ఆర్మూర్లో ఉన్న 28 ఎకరాల గుంట భూమి ఇది ప్రారంభమైతే 8 నుంచి 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఏదో పెట్టుబడి ఉత్తగా తూతుమంత్రంగా పెట్టుబడి కాకుండా
మా యొక్క ఎమ్మెల్యే గారు జీవనన్న గారు కానీ ఎమ్మెల్సీ కవితక్క కానీ కొంచెం పట్టించుకొని పని ఫాస్ట్ చేస్తే కనుక ఈ ఆర్మూర్ పార్కు రాష్ట్రానికి తలమానికంగా నిలబడుతుంది. కాబట్టి ఈ శంకుస్థాపన చేసినప్పుడు నాకు కొడుకు పుట్టిండు, ఇప్పుడు ఆయనకి 20 ఏళ్ళు జాబ్ చేస్తున్నాడు, బయట పోయిండు. ఇది ఏడేసింది. ఎన్నో ఆశలు ఆశయాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఎవరి బ్రతుకులు బాగుపడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం బీసీలపై వివక్ష చూపుతోంది. వారి రుణాల సంగతే మరిచింది కేసీఆర్ ప్రభుత్వం. ఇక ఎస్సీలపై చూపుతున్న వివక్ష గురించి మాత్రం చెప్పనక్కర్లేదు. ఇందుకు లెదర్ పార్క్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఓ చిన్న ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ సర్కార్ మేల్కొని తమకు చేయూతనందించాలని వేడుకుంటున్నారు మోచి కులస్తులు.